ఆయన చేసిన ఒక్కటంటే ఒక మంచి గుర్తుకు రావడం లేదు. అంటే దాని అర్థం 14 సంవత్సరాలు ఆయన మేనిఫెస్టో అంటూ మోసం చేయడం, తర్వాత ప్రజలను మోసం చేయడం, మేనిఫెస్టో అంటూ మోసపూరిత వాగ్దానాలు చేయడం, తర్వాత మోసం చేయడం. అది ఒక చరిత్రగా జరుగుతూ వస్తూ ఉంది. సేమ్ థింగ్ మళ్ళీ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. హిస్టరీ రిపీట్స్ అని. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కొన్ని గంటల్లో ఎలక్షన్ జరగబోతుంది, కాన్ఫిడెంట్గా ఉన్నారు? 2019లో ఉన్నంత కాన్ఫిడెంట్గా ఉన్నారా? అంతకన్నా ఇంకా ఎక్కువ కాన్ఫిడెంట్గా ఉన్నా. మీరు ఎక్కడ చూసినా, బహిరంగ సభల్లో కానీ ఎక్కడ చూసినా కంప్లీట్లీ స్వీప్ అంటున్నారు. స్వీప్ అంటానికి కారణం ఏంటి? బేసిక్లీ రజనీ, ఎలక్షన్లో 50% అన్నది థ్రెషోల్డ్ మార్క్. అండ్ ఈరోజు ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నది బైపోలార్. ఒక పక్క జగను, ఒక పక్క జగన్కు వ్యతిరేకంగా ఇంతమంది కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డాం. సో ఇట్స్ అ బైపోలార్ ఎలక్షన్. దీంట్లో థ్రెషోల్డ్ మార్క్ 50%. అండ్ ఈరోజు రాష్ట్రంలో 90% దాకా ప్రతి ఇంటింటి అభివృద్ధిలోనూ దేవుడి దయతో వాళ్ళ జగన్ పాత్ర, ఆ కుటుంబాల జగన్ పాత్ర ప్రస్ఫుటంగా వాళ్ళ ఇంటింటి అభివృద్ధిలో ఉంది. ఈ సిచ్యువేషన్ ప్రతి గ్రామంలోనూ ఉంది, ప్రతి మండలంలోనూ ఉంది, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. మరి అలాంటప్పుడు దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగే పరిస్థితిలోకి దేవుడు నన్ను పెట్టి, దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగిన తర్వాత ప్రజలు ప్రతి ఇంట్లో జగన్ మా అన్న, జగన్ మా తమ్ముడు, జగన్ మా బిడ్డ, జగన్ మా మనవడు అన్న ఓనర్షిప్ ఉన్న పరిస్థితిలో ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ 50% దాటి ఎందుకు రాకూడదు? ఎందుకు లాస్ట్ టైం కన్నా బెటర్ నెంబర్స్ ఎందుకు రాకూడదు? అక్కడ ముగ్గురు కలిశారు, బలంగా కనిపిస్తూ ఉన్నారు. చిన్నప్పుడు చిన్న చందమామ పుస్తకాలు చదువుకున్నది ఉంది, ఒకళ్ళు కలిస్తే అది బలం చాలా ఉంటుంది అని. ఎంతమంది కలిసినా కూడా బైపోలార్ సిస్టంలో 50% అనేది థ్రెషోల్డ్ మార్క్. ఎవరికి 50% కన్నా ఎక్కువ వస్తే వాళ్ళు గెలుస్తారు. వాళ్ళంతా కలిసినా వాళ్ళకు లెస్ దెన్ 50% వాళ్ళకు వచ్చి, నేను ఒక్కనే ఉన్నా మోర్ దెన్ 50% ఇటువైపున ఉంటే ఆటోమేటిక్లీ వాళ్ళ నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లో ఉన్న వాళ్ళ జగనే గెలుస్తుంది. జనం మీద విపరీతంగా నమ్మకం పెట్టుకున్నారు. జనమే నా బలం అని అంటున్నారు. జనం 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 అంటున్నారు. జనం సేమ్ అదే విశ్వాసం, మీరు పెట్టుకున్నంత విశ్వాసంతో మీ వెనుక ఉంటారని అంత బలమైన విశ్వాసం ఎందుకు? ఎందుకనంటే బేసిక్లీ ఒకటేందనంటే రాజకీయాలలో విలువలు, విశ్వసనీయత, ఈ 2 పదాలకు ఒక మీనింగ్ అనేది ఈ 59 నెలల్లో తేగలిగాము, తెచ్చి చూపించగలిగాము. నెంబర్ 1. నెంబర్ 2, ప్రతి పేదింటి అభివృద్ధి కోసం ఈరోజు విత్తనాలు వేసాం. ఆ విత్తనాలు వృక్షాలు కావాలి. ఆ వేసిన విత్తనాలు వృక్షాలు కావాలి అని అంటే అందులో జగన్ పాత్ర చాలా క్రిటికల్, జగన్ చాలా అవసరము అన్నది ప్రతి పేదింట్లో కూడా వాళ్ళందరికీ కూడా అర్థమయ్యింది. అర్థమయ్యేట్టుగా కూడా ప్రతి సభలో కూడా చెప్పుకుంటూ వస్తున్నాం. సో పేదవాడి ఇంట్లో అభివృద్ధి జరగాలి అని అంటే పేదవాడు ఒక 15 సంవత్సరాలకు ఈరోజు 1వ తరగతి చదువుతూ ఉన్న పిల్లాడు రేపొద్దున డిగ్రీ పూర్తి చేసుకుని ఉద్యోగం వెతికే పరిస్థితిలోకి వచ్చేసరికి తన జీవితం మార్పు చెందే పరిస్థితిలోకి రావాలి అని అంటే జగన్ అక్కడ ఉండడం ఎంత అవసరమో ప్రతి సందర్భంలో కూడా ప్రజలకు అర్థమవుతూ వస్తూ ఉంది. ఎన్నికల క్యాంపెయిన్లో విమర్శల స్థాయి దాటిపోయింది. మీ ప్రత్యర్థులేమో మిమ్మల్ని సైకో, బందిపోటు, నశింపజేయాలని అంటున్నారు.
మీరేమో చంద్రముఖి లకలక అంటున్నారు, పసుపుపతి అంటున్నారు, ఇవన్నీ అంటున్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు బీభత్సంగా క్యాంపెయిన్ చేస్తున్నారు. అంటే ఫ్రస్ట్రేషన్తో వస్తున్న ఆర్గ్యుమెంట్స్ అనుకుంటున్నారా? మీరు ఎట్లా చూస్తారో, ప్రజలకు ఏం చెప్తారు? నేను మాట్లాడే ప్రతి మాట చాలా డిగ్నిఫైడ్గానే ఉంటాయి. చంద్రముఖి ఈజ్ నాట్ అబ్యూసివ్ లాంగ్వేజ్. పసుపుపతి ఈజ్ ఆల్సో నాట్ అన్ అబ్యూసివ్ లాంగ్వేజ్. లకలక ఈజ్ నాట్ అన్ అబ్యూసివ్ లాంగ్వేజ్. వదల బొమ్మాలి ఈజ్ ఆల్సో నాట్ అబ్యూసివ్ లాంగ్వేజ్. వెరస్ వాళ్ళ లాంగ్వేజ్ ఈజ్ అబ్యూసివ్ లాంగ్వేజ్. ఆ అబ్యూసివ్ లాంగ్వేజ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ డెస్పరేషన్. నేను ఒకటే అడుగుతున్నా రజని, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, ఇదిగో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ రకంగా మీ జీవితాలు మార్చాను, నేను ఈ రకంగా మీకు మంచి చేశాను, నా మంచిని చూసి మళ్ళీ నాకు ఓటు వేయండి అని అడగలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వెరస్ ఇక్కడ జగన్ ఏమో ఇటువైపున ఈ 59 నెలల్లో ఇది నేను చేశా, ఇది నా ప్రోగ్రెస్ రిపోర్ట్, ఈ జరిగిన మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడుగుతా ఉన్నాడు. తేడా ఇద్దరి మధ్య అది. సో మీరు పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ చూస్తే పవన్ కళ్యాణ్ని టూ మచ్గా టార్గెట్ చేస్తున్నారా అని ఒక ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అని అంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు పెట్టి పిలవరు, దత్తపుత్రుడు అని ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి అది బ్రాండ్ చేసి పెట్టేస్తారు. సెకండ్, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఎందుకు పోక్ చేస్తూ ఉంటారు మీరు? ఎనీ స్పెసిఫిక్ రీజన్? నేను దత్తపుత్రు నేను మీరు ఈ టాపిక్ ఎత్తినారు కాబట్టి నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి గురించి నేను చాలా తక్కువ మాట్లాడతాను. ఇన్ఫ్యాక్ట్ నా స్పీచ్ మొత్తము ఇట్ ఈస్ డైరెక్టెడ్ టువర్డ్స్ ఓన్లీ చంద్రబాబు నాయుడు, హార్డ్లీ టువర్డ్స్ పవన్ కళ్యాణ్. బట్ అట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఆర్ దత్తపుత్రుడు, దే ఆర్ టుగెదర్ అండ్ దే ఆర్ పార్ట్నర్స్. చంద్రబాబు నాయుడు 2014లో మేనిఫెస్టో ఇచ్చేటప్పుడు ఆ మేనిఫెస్టోలో కూడా పవన్ కళ్యాణ్ ఇస్ భాగస్వామ్యుడు. చంద్రబాబు నాయుడు పరిపాలనంతాలో కూడా పవన్ కళ్యాణ్ భాగస్వామి, దత్తపుత్రుడు ఇస్ భాగస్వామ్యుడు. సో చంద్రబాబు నాయుడు చేసిన ప్రతి పాపంలోనూ దత్తపుత్రుని కూడా వాటా ఉంది. సో ఏ రకంగా దత్తపుత్రుడు ఎగ్జామ్ట్ అవుతాడు? నెంబర్ 1. నెంబర్ 2, ఒకటి చెప్తున్నా, రాజకీయాలలో మనం ఉన్నప్పుడు, రాజకీయాలు లేకపోయినా కానీ ఆ క్యారెక్టర్ ఉండాలి. బట్ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇట్ ఈస్ విజిబుల్ కాబట్టి ఇంకా ఎక్కువ మైండ్ఫుల్గా ఉండాలి. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఒక రోల్ మోడల్గా ఆదర్శవంతంగా నీ జీవితం ఉండాలి. నువ్వు 5 ఏళ్ళకు ఒకసారి నువ్వు భార్యను మార్చి, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఈ రకంగా నువ్వంతటి నువ్వే 5 ఏళ్ళకు ఒకసారి భార్యను మార్చే కార్యక్రమం చేస్తే నిన్ను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు, నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కాబట్టి నిన్ను రోల్ మోడల్గా తీసుకున్న వాళ్ళు కూడా ఇదే మాదిరిగా వాళ్ళు చేయడం మొదలు పెడితే, ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, కానీ అది 3, 4 అయిందని అంటే అది అలవాటు. ఇది అలవాటైతే, అలవాటుగా చేస్తూ ఉంటే, ఇది తప్పు అని చెప్పి ఎవరైనా ఏలెత్తి చూపిస్తే, అవునయ్యా నువ్వు తప్పు చేస్తూ ఉన్నారు, ప్రజా జీవితంలో ఇలా చేయడం ధర్మం కాదు, నిన్ను రోల్ మోడల్గా తీసుకుంటే ఆడవాళ్ళ జీవితాలు ఏమవుతాయి, అక్క చెల్లెమ్మల జీవితాలు ఏమవుతాయి అన్నది జెన్యున్ పాయింట్ అయితే, వాస్తవమైన పాయింట్ అయితే వెంటనే దానిని పాజిటివ్గా తీసుకొని జరిగిన దానికి తప్పు జరిగింది అని చెప్పి క్షమాపణ చెప్పి ఇటువంటి తప్పులు చేసిన దానికి చింతిస్తూ బాధపడాలి. కానీ వెంటనే దానికి రివర్స్గా మాట్లాడడం అన్నది వాళ్ళు చేస్తూ ఉంటే ఈ పాయింట్ వాళ్ళంతకు వాళ్ళే ఆలోచన చేయాలి. ఈ పాయింట్ మీద ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆలోచించి పవన్ కళ్యాణ్ ఓటు వేయకూడదని చెప్తారా? డెఫినెట్గా స్పెసిఫిక్ ఈ పాయింట్ డెఫినెట్గా చెప్తా. దత్తపుత్రుడు అనే వ్యక్తిని, సోకాల్డ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి
ఓటు వేసే ముందు ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ ఆలోచన చేయాలి, ఈయన మనస్తత్వం ఈ మాదిరిగా ఉంటే ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా న్యాయం చేయగలుగుతాడా? ఎవ్రీబడి షుడ్ థింక్. రాజకీయాలలో ఒక విలువలు ఉండాలి. విలువలు లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఉంటే రాజకీయ వ్యవస్థ కొలాప్స్ అయిపోతుంది. ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దిస్ మ్యాన్ ఇస్ డూయింగ్. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ తిడుతున్నారు, మీ రీజన్ మీకుంది. చంద్రబాబు నాయుడిని అపోజ్ చేస్తున్నారు, మీకు దానికి అండర్స్టాండింగ్ ఉంది. ఓకే, కారణం ఉంది దానికి, మీరు అధికారంలో రావాలి, చంద్రబాబు రాకూడదు అంటారు. కానీ మధ్యలో బీజేపీ వీళ్ళతో జతకట్టిందే. బీజేపీ పట్ల మీరు సాఫ్ట్గా ఉన్నారు అనే ఒక ఫీలింగ్ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ విషయంలో తెలుసుకోవాలనుకుంటున్నారు, ఎందుకు సాఫ్ట్గా ఉన్నారు. సాఫ్ట్గా ఎక్కడున్నామండి? ఎక్కడున్నాం రజనీ సాఫ్ట్గా? నిన్న కూడా నా స్పీచ్లో బీజేపీని తిట్టాను, తిట్టే పద్ధతిలో ఎంతవరకు తిట్టాను అంతవరకు తిడతాను. ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి, రద్దు చేస్తానని చెప్పి బీజేపీ చెప్తుంది, ప్రధానమంత్రి స్వయంగా చెప్తూ ఉన్నారు. మీరు గట్టిగా రిజర్వేషన్లు రద్దు చేస్తే నేను అడ్డం నిలబడతానని చెప్పగలుగుతారా? నిన్న నా నెల్లూరు స్పీచ్ మీరు చూడలా? చూశాను. దయచేసి ఒకసారి రీక్యాప్ చేసుకోండి. నేను ఏం మాట్లాడానో ఒకసారి వినండి. దాంట్లో చాలా ప్రస్ఫుటంగా చెప్పిన, చాలా క్లియర్గా చెప్పిన. బేసికలీ ముస్లిం రిజర్వేషన్ అనడమే తప్పు. బికాస్ అది ముస్లిం రిజర్వేషన్ కాదు. అక్కడ కూడా ముస్లిం కమ్యూనిటీలో కూడా పఠాన్స్కు రిజర్వేషన్ లేదు, ముఘల్స్కి రిజర్వేషన్ లేదు, సయ్యద్లకు రిజర్వేషన్ లేదు. వెనకబాటుతనం ప్రాతిపదికన అక్కడ వాళ్ళకు రిజర్వేషన్లు అలకేట్ చేయడం జరిగింది. ప్రతి మతంలోనూ కూడా బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. హిందూస్లో కూడా బీసీలు ఉండరు, హిందూస్లో కూడా ఓసీలు ఉండరు. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఉంటాయి, సామాజికంగా ఆర్థికంగా ముందున్న వర్గాలు ఉంటాయి. ప్రతి మతంలోనూ ఉంటారు. ఒక్క ముస్లిమ్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం దాన్ని రాజకీయం చేసేందుకు ముస్లిం రిజర్వేషన్స్కి నేను వ్యతిరేకమని అనడం ఎంత మటుకు ధర్మం? ఆ రకంగా బీజేపీ అనడం చాలా తప్పు అని నేను గట్టిగా మాట్లాడుతూ చెప్పాను. అండమే కాకుండా ఇంకోటి కూడా చెప్పాను. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బీజేపీ నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తున్నప్పటికి కూడా ఎందుకు చంద్రబాబు నాయుడు ఎన్డీఏలో ఇంకా కొనసాగుతున్నాడు? ముస్లింల మీద నువ్వు చూపించే ప్రేమ నిజమైన ప్రేమ అయితే బీజేపీ నోట్లో నుంచి ఇటువంటి మాటలు వస్తున్న తరుణంలో నువ్వు ఎందుకు ఇంకా ఎన్డీఏలో కొనసాగుతున్నావు అని నేను చంద్రబాబు నాయుడుని గట్టిగా క్వశ్చన్ చేసిన. ఈ హిస్టరీ ఆఫ్ దిస్ రిజర్వేషన్ గురించి చెప్పినాను. బీజేపీ ఇలా చేయడం అన్నిటికన్నా దారుణం అని చెప్పిన. ఎందుకనంటే బీదోళ్లకు రిజర్వేషన్ ఉపయోగపడుతూ ఉంది. అటువంటి బీదోళ్ళ నోట్లో నుంచి మతం పేరుతోనూ ఇంకొక పేరుతోనూ వాళ్ళు తిండిని వాళ్ళ నోట్లో నుంచి తీసేయాలని అనుకోవడం ఎంత మటుకు ధర్మం? దిస్ ఇస్ నాట్ రైట్. బీజేపీ రేపు మళ్ళీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తీసేస్తానని గంటా బజాయించి చెప్తోంది. మీరు ప్రజలకు ఈ సందర్భంగా ఎస్పెషల్లీ ముస్లిం సమాజానికి అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? నేను అడ్డం పడతాను, రిజర్వేషన్లు రద్దు కానివ్వకుండా చూస్తాను అని అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారా? నేను నెల్లూరు మీటింగ్లోనే చెప్తున్నాను. ఇట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ సెడ్. మనస వాచ కర్మన యాజ్ ఎ ప్రిన్సిపల్ నేను వాళ్ళకి ఇవ్వడం ధర్మము అని భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే మళ్ళీ చెప్తా ఉన్నా, ముస్లింలకు రిజర్వేషన్ అనద్దండి. ముస్లింలలో కూడా వెనకబాటుకు లోనైన వాళ్ళకి మాత్రమే ఆ రిజర్వేషన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా ముఘల్స్కి లేదు, పఠాన్స్కి లేదు, సయ్యద్లకు లేదు. ఇది మన అందరికీ తెలిసిన విషయం. మరి అలాంటప్పుడు ఏ రకంగా ముస్లిం రిజర్వేషను అని చెప్పి దాన్ని బ్రాండింగ్ చేసి ఏ రకంగా దాన్ని వాళ్ళు తీయగలుగుతారు? డెఫినెట్లీ కోర్టుకు కూడా పోతాం. కోర్టులో ఆల్రెడీ కేసులు జరుగుతూ ఉంది. డెఫినెట్లీ కోర్టులో కూడా లాజికల్ ఆర్గ్యుమెంట్ అనేది కోర్టులో కూడా డెఫినెట్లీ వినిపించే కార్యక్రమం చేస్తాం. పార్లమెంట్లో కూడా లాజికల్గా డెఫినెట్లీ వినిపించే కార్యక్రమం చేస్తాం. మతం అనేది సపరేట్, రిజర్వేషన్స్ అనేది సపరేట్. మతంలో బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. హిందువులలో కూడా బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు. అట్లనే
నువ్వు హిందూయిజం కాబట్టి నేను తీసేస్తానంటావా? ఏం జరుగుతుంది? ధర్మమా ఇది? మనం ఏం మాట్లాడుతున్నాం? ముస్లింల కాడికి వచ్చేసరికి నీకు ఎలక్షన్లలో నీకు అడ్వాంటేజ్ తీసుకోవాలి కాబట్టి వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడం ఎంత మటుకు ధర్మం? మీరు గత 5 సంవత్సరాల్లో సరే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ